బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు రంగం సిద్ధమైందా? ప్రస్తుతం ఈ డిస్కషన్ జోరు అందుకుంటోంది. అక్కడ ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. సుమన్ ఇంటి దగ్గర, బాల్క సుమన్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సుమన్ రాళ్ల దాడిలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని రామకృష్ణాపూర్లో అక్కడున్న పిఎస్లో ఎస్ఐ గంగారాం ఫిర్యాదు చేయడం జరిగింది. మంత్రి జూపల్లి ట్వీట్తో సుమన్ అరెస్టు తప్పదంటూ కూడా ప్రచారం జోరందుకుంటోంది. మీరు చూడొచ్చు ఆ ఘటనకు సంబంధించి. మరి ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం ఆ టెక్స్ట్ కూడా మీరు చూడడం జరుగుతోంది. కంప్లైంట్కి సంబంధించి కావచ్చు, అండ్ అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది మంచిర్యాలలోని. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుకు రంగం సిద్ధమైందంటూ కూడా ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది. ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా డిస్కషన్ ఉంది. సుమన్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సుమన్ రాళ్ల దాడిలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని రామకృష్ణాపూర్ పిఎస్లో ఎస్ఐ గంగారాం ఫిర్యాదు చేశారు. మంత్రి జూపల్లి ట్వీట్తో సుమన్ అరెస్ట్ తప్పదంటూ కూడా ప్రస్తుతం ప్రచారం జోరందుకుంటోంది. ప్రస్తుతం రవినాయక్ అందుబాటులో ఉన్నారు. అప్డేట్స్ అందించేందుకు మంచిర్యాలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ముఖ్యంగా బాల్క సుమన్ ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, రాత్రికి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేరుగా బాల్క సుమన్ ఇంటికి వెళ్ళిపోతాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రస్తుతం బాల్క సుమన్ ఇంటి దగ్గర ఎటువంటి హైటెన్షన్ వాతావరణం ఉంది? ఈరోజు రాత్రికి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎస్ సజన్, మార్నింగ్ నుంచి పాయింట్ టు పాయింట్ ఆర్టీవీ ఉన్న విషయాన్ని సూటిగా చూపెడుతున్నాం. అయితే వరుసగా ఇక్కడ జరుగుతున్న ఘటనలపై ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇంతకుముందే చూపెట్టడం జరిగింది. గతంలో కూడా ఆ 2 గంటల క్రితం కూడా ఆర్టీవీతో బాల్క సుమన్ మాట్లాడారు. చాలా క్లియర్గా దాంట్లో కూడా చెప్పారు. ఒక విషయం స్పష్టంగా చెప్పారు, కావాలని నాపై కుట్ర పన్నుతున్నారు, కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని చూస్తున్నారని మనతోటి ఆర్టీవీతో మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు కూడా. అయితే మన దగ్గర చాలా స్పష్టమైన ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గంగారాం ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు ఉంది. క్రైమ్ నంబర్తో సహా మన దగ్గర ఏదైతే సెక్షన్స్ లో బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం నమోదు చేశారో ఆ బిఎన్ఎస్ యాక్ట్కి సంబంధించిన పూర్తి ఆధారాలు ఆర్టీవీ చేతిలో ఉన్నాయి. అసలు గంగారాం ఫిర్యాదు ఏమని ఇచ్చారు? బాల్క సుమన్ బండరాయితో కొట్టే ప్రయత్నం చేశారు, మా కానిస్టేబుల్ రాకేష్ కు గాయమైంది. కానిస్టేబుల్ రాకేష్ కు గాయమైతే మెరుగైన వైద్యం కోసం నేరుగా మంచిర్యాల నుంచి కరీంనగర్ తరలించామని దీంట్లో చెప్పారు. అయితే దీంట్లో బాల్క సుమన్ ను A1గా చేర్చే ఆ ఎఫ్ఐఆర్ లో A1గా చేర్చే అవకాశం ఉంది. బాల్క సుమన్ తో పాటు రాజా రమేష్ తో పాటు అనిల్ తో పాటు చంద్రకిరణ్ తో పాటు మేడిపల్లి సంపత్, గోగుల రవీందర్ రెడ్డి, వీళ్ళతో పాటు బీఆర్ఎస్ మరికొద్ది మంది కార్యకర్తలు. అంటే ఎవరినైనా చేర్చొచ్చు, ఎవరినైనా దీంట్లో తీసుకోవచ్చు. అయితే క్రైమ్ నంబర్ మనం ఒకసారి చూసినట్టుగైతే 14 hours లో ఎఫ్ఐఆర్ జీడీ ఎంట్రీ అయింది. జీడీ అంటే డైలీ రిపోర్ట్ కు సంబంధించిన అంశం. జీడీ ఎంట్రీ అయింది. జీడీ అనంతరం నేటుగా ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ తర్వాత లాంఛనంగా మిగతా కార్యక్రమాలు పోలీసులు చేపట్టే ప్రయత్నం చేస్తారు. అయితే క్రైమ్ నంబర్ 40/2026 క్రైమ్ నంబర్గా చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో సెక్షన్ మనం చూసినట్టుగైతే 189 క్లాస్ 3, 191 క్లాస్ 2, 191 క్లాస్ 3, 121 క్లాస్ 2, 223 క్లాస్ 2, 190 బిఎన్ఎస్ యాక్ట్తో పాటు రెడ్ విత్ 190 అంటే తిడుతూ బూతులు తిట్టే ప్రయత్నం చేశారు, మాపై హార్ష్గా బిహేవ్ చేశారని ప్రధానంగా చెప్పచ్చు. అయితే విధుల ఆటంకంతో పాటు మరికొన్ని ప్రధాన అంశాలు, దీంట్లో మరో అంశం కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. మంత్రి కాన్వాయ్తో పాటు అందులో ఉన్న ఎంపీ వంశీకృష్ణపై కూడా రాళ్ల దాడి జరిగిందని దీంట్లోనే ఎస్ఐ గంగారాం మెన్షన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. 17/2/2026లో ఈ ఫిర్యాదు వచ్చింది. అయితే దీనిపై బాల్క సుమన్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో ఒకసారి మాట్లాడిద్దాం. మనతో బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. ఒకసారి మాట్లాడించి ఏం చెప్తారు? అయితే ఇక్కడ అంతా హైటెన్షన్ వాతావరణం ఉంది. అంటే ఏ క్షణమైనా బాల్క సుమన్ అరెస్ట్ చేయొచ్చని ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి బాల్క సుమన్ గారితో మాట్లాడిద్దాం, ఏం చెప్తారో తెలుసు. ఏంటన్నా ఈ చెప్పిన సెక్షన్లపై మీ మీద కేసు నమోదైంది, ఏం చెప్తారు సుమన్ గారిని? వివేక్ మంత్రికి ఆయనకు ఒక చిరకాల వాంచున్నట్టుంది బాల్క సుమన్ జైలుకు పంపేయాలని. నేను పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. సో నేను మా కార్యకర్తల కోసం కానీ, మా గెలిచిన కౌన్సిలర్ల కోసం కానీ, ఈ ప్రాంత ప్రజల కోసం కానీ జైలుకోవడానికి నాకేం ఇబ్బంది లేదు. రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలు, మంచిర్యాల జిల్లా ప్రజలు, కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తున్నారు. 22 వార్డులలో మేము 14 గెలిచినాం, సంపూర్ణమైన మెజారిటీ ఉంది. నిన్న వాయిదేసిరు మమ్మల్ని పోనీయకుండా. ఇవాళ లోపలికి పోయి ఇన్ టైంలో మా వాళ్ళు ఉంటే కోరం ఉండంగా కూడా లోపల గలాట సృష్టించి మా మహిళా కౌన్సిలర్లను
ఇష్టం వచ్చినట్టుగా తాకరాని చోట్ల తాకి అబ్యూజ్ చేసి ఆడ నానా హంగామా సృష్టించి వాళ్ళకు మెజారిటీ లేదు కాబట్టి మేము చైర్మన్ వైస్ చైర్మన్ అవుతామని చెప్పి ఇవాళ కూడా వాయిదేసుకొని పారిపోయినారు. పిరికి పందల్లాగా ఈ రకంగా చేసిరు వాళ్ళు. మేము చాలా స్పష్టంగా రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా ఎన్నిక జరగాలని గడిచిన 2-3 రోజులుగా కోరుతున్నాం. మొన్న భద్రాచలంలో మా శిబిరం మీద దాడి చేసిర్రు. నిన్న మమ్మల్ని పోనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు, ఇన్ టైంకు చేరకుండా. ఈ రోజు కూడా మేము, కోలక్ష్మి గారు, అదేవిధంగా మా కౌన్సిలర్స్ మేము లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే, వాళ్ళని దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మమ్మల్ని పోనీయలే. అదే వివేక్ గారు వారి కొడుకు ఓ 6-7 కార్లతో కాన్వాయ్గా మంచిగా దగ్గరుండి పోలీసు వాళ్ళు రాచమార్గంలో పంపించినట్టు పంపిస్తున్నారు. సో ఆ క్రమంలోనే మేము ప్రొటెస్ట్ చేస్తాం. మేము అడిగినాం, మమ్మల్ని ఏమో పంపించలేరు, వాళ్ళని ఎట్లా పంపిస్తున్నారని చెప్పి మేము అడిగితే అక్కడ పోలీసులు మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసిర్రు. అదేవిధంగా చాలా మందికి దెబ్బలు తాకినాయి. దాంట్లో అటువైపు నుండి కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది స్టోన్ పెల్టింగ్ చేసిర్రు, రాళ్ళు విసిరిర్రు. మేము ఎక్కడ కూడా రాళ్ళు విసిరలే, ఏం చేయలే. ఆత్మరక్షణలో భాగంగా మమ్మల్ని మేము కాపాడుకునే ప్రయత్నమే చేసినాం తప్ప ఎక్కడ పోలీసుల మీద దాడి చేయలే, కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేయలే, వివేక్ మీద కూడా దాడి చేయలే. దాడుల సంస్కృతి మాది కాదు. గతంలో 10 ఏళ్ళు నేను ఈ ప్రాంతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, విప్గా ఉన్నా. ఈ 2 ఏళ్ళు దాటిపోయినటువంటి ఈ టైంలో కూడా ప్రతిపక్ష పార్టీ బాధ్యతను జిల్లా అధ్యక్షుడు నేను ఇక్కడ చూస్తున్నా. ఎన్నడూ ఎవరి మీద దాడి చేయలే. మీరే అంత సాక్ష్యం. ఇవాళ మాకు పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే విధంగా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి వివేక్ ఇవాళ దొడ్డిదారిన ఈ ఎన్నికల్లో గెలవాలనేటటువంటి కుట్ర చేసి ఇవాళ ఇష్టరీతిన వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో ఈ సంఘటనలు జరిగినాయి. నేను ఒకటే మాట ఆర్టీవీ ద్వారా తెలంగాణ ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నయాన్నో భయాన్నో బెదిరించో ప్రలోభాలకు గురి చేసో ఏదో ఒకటి చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కుట్ర చేస్తున్నట్టే వివేక్ గారు చెన్నూరు నియోజకవర్గంలో కేతన్పల్లి మున్సిపాలిటీలో ఈ రకమైనటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. నేను ఒకటే మాట అందరిని ఆలోచించమని కోరుతా ఉన్నా. చెన్నూరులో 18 వార్డులు ఉంటే 11 వార్డులు కాంగ్రెస్ గెలిచింది, 4 వార్డులు మేము గెలిచినాం. మేము అక్కడ ఏం డిస్టర్బ్ చేస్తలే, ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. కేతన్పల్లి మున్సిపాలిటీలో సిపిఐ, బీఆర్ఎస్ కలిసి మేము పోటీ చేసినాం. 22 వార్డులలో 14 మేము గెలిచినాం, కేవలం 7 కాంగ్రెస్ గెలిచింది. మరి ఇక్కడ ప్రజా తీర్పును వివేక్ ఎందుకు గౌరవించారు అనేది రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ అక్కడ నానా గలాట సృష్టించి లోపల కౌన్సిల్ హాల్ లోపల మా మహిళా కౌన్సిలర్లను కూడా అబ్యూజ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా దౌర్జన్యం చేస్తే ఇవాళ మా వాళ్ళు కూడా సంయమనం పాటించిన తప్ప ఎక్కడ ఏమనలే. వాళ్ళే అధికారులు మొత్తం కలెక్టర్ నుంచి మొదలుకొని ఎంఆర్ఓ స్పెషల్ ఆఫీసర్ దాకా ఈ మంత్రి కూడిగం చేస్తా ఉన్నారు. డీసీపీ నుంచి మొదలుకొని ఎస్ఐ దాకా ఈ మంత్రి కూడిగం చేస్తా ఉన్నారు. నేను ఇప్పుడు ఆన్ రికార్డు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా ఇవాళ వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా, వివేక్ ఇంట్లో మనుషుల్లాగా, విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లాగా, V6 వెలుగు ఆ ఛానల్ పేపర్లలో పనిచేసే వాళ్ళలాగా ఈ ప్రాంత అధికారులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. పోలీసులు కానీ, కలెక్టర్ నుంచి మొదలుకొని ఎంఆర్ఓ దాకా కానీ. ఇది చాలా దుర్మార్గం. గతంలో మేము ఎన్నడూ కూడా అధికారుల వ్యవస్థను ఇంత ఈ రకంగా పిచ్చిగా మేము వాడుకోలేదు, ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయలేం. ఇవాళ ఫేర్ ఎలక్షన్ జరిపించి మాకు చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సహకరించాల్సింది పోయి మంత్రి అలా కొడుకు ఎంపీ ఇద్దరు కూర్చొని వాళ్ళే సైకిల్ చేసి వాళ్ళే కాంగ్రెస్ కౌన్సిలర్లను రెచ్చగొట్టి మా మహిళా కౌన్సిలర్ల మీద దాడి చేయించారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీ ఇళ్లలో కూడా ఆడలు ఉన్నారు కదా. నేను ఇవాళ కూడా ప్రెస్ మీట్ లో నేను చెప్పిన, మా వాళ్ళందరూ రాగానే మమ్మల్ని పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటే బాధతో నేను చెప్పిన, ఒక కౌన్సిల్ కోసం ఇంత దిగజారిపోతావు వివేక్? నువ్వు నన్ను అడిగితే నాకు మా మహిళా తల్లులు, మా కౌన్సిలర్లు, ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అవసరమైతే నువ్వు అడిగితే నేను ఇచ్చి పారేస్తా. కానీ ఈ రకమైనటువంటి దౌర్జన్యం, గుండాగిరి, దాదాగిరి ఏందని చెప్పి నేను అన్నా. ఇప్పుడు కూడా ఇవాళ వాయిదేయించుకొని బయటపడ్డారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు చెప్పించుకొని, వీళ్ళ చెప్పు చేతల్లో ఉన్నటువంటి కమిషన్ కాబట్టి వీళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఎలక్షన్ పెట్టుకొని మా శిబిరంలోంచి కొంతమందిని తీసుకొని పోయి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేసుకోవాలి. దానికి బాల్కసుమన్ ఉంటే వీళ్ళకి బలం ఉంటది కాబట్టి బాల్కసుమన్ అడ్డు తొలగించుకోవాలని చెప్పి వాళ్ళు నా మీద కుట్రపూరితంగా కేసు పెట్టి నన్ను జైలుకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నన్ను జైల్లో పెట్టి ఇవాళ మా 14 మంది సభ్యుల్లో నుంచి కొంతమందిని తీసుకొని పోయి చైర్పర్సన్ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. వీళ్ళు రాకున్నా కూడా నెక్స్ట్ ఎట్లుంటదంటే ఎవరైతే హాజరవుతారో వాళ్ళ నుంచి కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేసుకోవచ్చు. ఆ రకంగా వీళ్ళని రాకుండా చేసి భయభ్రాంతులకు గురి చేసి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేసుకోవాలని కుట్ర వివేక్ చేస్తా ఉన్నాడు. వీళ్ళ ప్రజలంతా చూస్తా ఉన్నారు. గింత దుర్మార్గం, గింత అరాచకం ఏంది అని ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో వివేక్ గారికి కానీ, వాళ్ళ కొడుకు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రాంతంలో పుట్టగతులు లేకుండా పోతారు. గంగారాం ఎస్ఐ మీపై కంప్లైంట్ చేసింది. అందులో ప్రధానమైన ఆరోపణలు మీరు చూసే ఉంటారు. ఏం చెప్తారు ఎస్ఐ గారి మీద? నిజంగానే మీరు రాకేష్ మీరు ఇచ్చిన బండ తలకు తాలిగింది, గాయమైంది అంటున్నారు. ఏం చెప్తారు దీని మీద? మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసి మమ్మల్ని చెదరగొట్టి, మా ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు వస్తే ఆమెను కూడా పంపించకుండా, ఆమెను కూడా అడ్డుకొని
మేము రోడ్డు మీద శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వివేక్ కాన్వాయ్ని పంపించే క్రమంలో మా మీద లాఠీ చార్జ్ చేసింది వాళ్ళు. దాన్ని బేస్ చేసుకొని అటువైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళు స్టోన్ పెల్టింగ్ చేసి రాళ్ళు విసిరి తప్ప మేము రాళ్ళు విసిరలే. నేను అడుగుతా ఉన్నాను, నేను రాయి విసిరినట్టు చూపియండి, ఆ గన్మెన్ కు నేను రాయి విసిరితే దెబ్బ తాకినట్టు చూపియండి. ఇది కేవలం కుట్రపూరితంగా నా మీద కక్ష కొద్దీ నా అడ్డు తొలగించుకొని ఈ ఎన్నికను సజావుగా ఆయన అనుకున్నట్టుగా చైర్మన్ వైస్ చైర్మన్ గెలిపించుకోవాలనే ఒక ఆలోచనతోని ఆయన చేసిన కథ తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నేను అంటా ఉన్నా, మంత్రిగా మీరు పెట్టాల్సింది శ్రద్ధ ఈ నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ నిధులు తీసుకురావడానికి, 4 అభివృద్ధి పనులు చేయడానికి తప్ప మీకు అనైతికంగా అప్రజాస్వామికంగా మీకు అవకాశం ప్రజలు ఆశీర్వాదం ఇవ్వకుండా కూడా కేతన్పల్లి మున్సిపాలిటీలో అడ్డదారిన దొడ్డిదారిన చైర్మన్ వైస్ చైర్మన్ సీట్ కైవసం చేసుకోవడానికి ఈ స్థాయికి దిగజారాల్సినటువంటి అవసరం లేదు. ఆ గంగారాం ఎవరో కూడా నాకు తెలియదు, ఆ గన్మెన్ ఎవరో కూడా నాకు తెలియదు. మా మీద లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఇవాళ మా మీద కేసులు పెట్టి జైలుకు పంపించేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలు చూస్తా ఉన్నారు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తా ఉన్నారు. ఇవాళ వీళ్ళు చేసినటువంటి ఈ అనైతిక చర్యలకు నిరసనగా రేపు కేతన్పల్లి మున్సిపాలిటీ బంద్ కూడా బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ మేము మద్దతు ఇచ్చినాం. రేపు మీరు చూస్తారు ప్రజాస్పందనను మీరు చూస్తారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళను చీ తూ అని ఉమ్మేస్తూ ఉన్నారు ప్రజలు. అరే 14 సీట్లు వచ్చినాక 22లో సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చినట్టు కదా, 7 సీట్లతో వీళ్ళెట్లా చైర్మన్ అవుతారు, వీళ్ళెట్లా వైస్ చైర్మన్ అవుతారు? అంటే వీళ్ళకి 1000 కోట్లు ఉండగానే, ఓ V6 డబ్బా ఛానల్ ఉండగానే, ఓ రోత పత్రిక వెలుగు ఉండగానే ఎట్లా పడితే అట్లా చేస్తారని చెప్పి ప్రజలు విమర్శిస్తా ఉన్నారు, ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, నేను కూడా ఈ ప్రాంతంలో 10 ఏళ్ళు ప్రజాప్రతినిధి ఉన్నా. కక్ష సాధింపు రాజకీయాలకు ఇలాంటి కవ్వింపు చర్యలకు నేను ఎన్నడూ పాల్పడలే. అభివృద్ధిలో పోటీపడి నిధులు తీసుకురావడంలో పోటీపడి నేను పనిచేసిన. ఇవాళ ఒక కొత్త ట్రెండ్ తీసుకొస్తా ఉన్నాడు, ఒక దుష్ట సాంప్రదాయాన్ని వివేకిడికి తీసుకొస్తా ఉన్నాడు. ఈ రకమైనటువంటి ఒక ఫ్యాక్షన్ వాతావరణాన్ని ఇక్కడ తీసుకొస్తా ఉన్నాడు. ఆయనకు తొత్తులుగా ఈ పోలీసు వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు వీళ్ళంతా ఆయన కుమార్ దీపక్. మీకు ఏమన్నా సాంకేతం వచ్చిందా? అరెస్ట్ చేయబోతున్నారు, పోలీసులు ఇంటి చుట్టూ మోహరిస్తున్నారు, ఈ సాంకేతం ఏమైనా వచ్చిందా? ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు పోలీసులు వచ్చిర్రు, భీమా గార్డెన్స్ లో ఉన్నారు, హైవే పక్కన ఉన్నారు, ఇటు గాంధారి వనం దగ్గర ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు అధికారం ఉంది, వాళ్ళ చేతిలో లాఠీలు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి, పైన మంత్రి వివేక్ ఉన్నాడు. డెఫినెట్ గా వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, నన్ను జైల్లో పెడతారు. సరే పెట్టుకొని అంతిమంగా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు. ఇవాళ మేము గెలిచినటువంటి గెలుపును మాకు దక్కనీయకుండా ఇవాళ మా నోటికాడికి వచ్చినటువంటి బుక్కను, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఈయన పరిహాసం చేసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరును కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు, ప్రజలు డెఫినెట్ గా చూస్తా ఉన్నారు. ఇవాళ నన్ను బలవంతంగా ఇప్పుడు ఏదో మిడ్ నైట్ వచ్చి అరెస్ట్ చేస్తారని అంటున్నారు. మా కార్యకర్తలంతా నాయకులంతా ఇంటికి చేరుకుంటున్నారు. సరే అరెస్ట్ చేస్తే చేసుకుంటారు, మీ దగ్గర అధికారం ఉంది, ఇది మీ టైము మా టైం కాదు, మీరు జబర్దస్తి చేస్తారు, గుండా రాజ్యము, పోలీస్ రాజ్యము, రౌడీ రాజ్యము, అరెస్టులు చేస్తారు, కేసులు ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సుమన్ గుండాయిజం చేసిండు, మంత్రిపై దాడిని నేను ఖండిస్తున్నానని ఇంతకు ముందు ఒక ట్వీట్ చేసిండు. ఏమంటారు దీని మీద మీరు? ఇప్పుడు నేను ఏమంటున్నా, జూపల్లి కృష్ణారావు గారు వారికి నేను ఏందో తెలుసు. గతంలో మా పార్టీలో వివేక్ గారు ఉన్నారు, జూపల్లి గారు ఉన్నారు. నేను ఎటువంటి వ్యక్తినో వారికి కూడా తెలుసు. నేను నిజంగా దాడులు చేసే వ్యక్తిని అయితే 2 ఏళ్ల పాలనలో వివేక్ గారి మీద, మంత్రి గారి మీద ఎన్ని దాడులు చేసినా, ఎన్నడన్నా ఒక మాట అన్నా 2 ఏళ్లలో? ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు మొన్న జరిగినాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎప్పుడైనా దాడి చేసినామా? ఇవాళ మున్సిపల్ ఎన్నికలలో మేము దాడి చేసినామా? దీన్ని పోలీస్ రాజ్యం చేసి కవ్వింపు చర్యలకు దిగి మా మీద లాఠీ చార్జీలు చేసి ఉల్టా మా మీదనే దాడి చేసినామని చెప్పి కేసులు బనాయించి అక్రమంగా జైళ్లలో పెట్టి ఎలాగైనా ఈ మున్సిపాలిటీని గెలవాలనే చిల్లర ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ దేశంలో ప్రజలు చాలా చైతన్యవంతులు. ముఖ్యంగా ఈ కోల్బెల్ట్ ఏరియాలో ఈ నల్ల నేల సింగరేణి గడ్డ గమనిస్తా ఉంది. బిడ్డ గుర్తుపెట్టుకోండి, మీ బరి తెగింపు చర్యలు, మీ దౌర్జన్యము, మీ దుర్మార్గము, మీ పోలీసు రాజ్యం, దీన్నంతా ప్రజలు చూస్తా ఉన్నారు. ఇది తిరుగుబాటుకు కేంద్రంగా ఉన్నటువంటి గడ్డ రామకృష్ణాపూర్ గడ్డ. డెఫినెట్ గా జూపల్లి గారైనా వివేక్ గారైనా మా మీద ఏదో నిందలు వేసినంత మాత్రాన, ఆరోపణలు చేసినంత మాత్రాన వాస్తవాలు ఇవాళ ప్రజలకు తెలుస్తలేవా? మా మహిళా కౌన్సిలర్లు మాట్లాడిన ఒక మాటలో ముఖ్యమంత్రికి ఏం చెప్తారు మీరు? ముఖ్యమంత్రి ఎట్లున్నారో మంత్రులు అట్లనే ఉన్నారు. ముఖ్యమంత్రి మీ కళ్ళ గుడ్లు వికేస్తా, కడుపులో పేగులు తీసి మెడలు వేసుకుంటా, లావులో తొండులు దొరకొడతా, ఒక్కొక్కని దంచూరి తన్నురి మీ జర్నలిస్టులు గుద్దురు అని అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడిండు. ఆయన ఉన్నట్టు వీళ్ళు తన్నుడు, గుద్దుడు, సంపుడు, అక్రమంగా కేసులు పెట్టి వీళ్ళు చేస్తున్నారు. సరే అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్ళు, ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ జరుగుతున్న పరిణామాలను రాష్ట్రం అంతా చూస్తా ఉంది. డెఫినెట్ గా సందర్భం వస్తుంది, ప్రజలు బుద్ధి చెప్తారు. మేము ఎన్ని కేసులైనా, ఎన్ని రోజులు జైళ్లలో పెట్టినా మా కార్యకర్తల కోసం, మా ప్రజల కోసం, మా ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు 14 వార్డులు మాకు గెలిపించి అవకాశం ఇచ్చిన ప్రజల కోసం డెఫినెట్ గా మేము కష్టపడతాం, పనిచేస్తాం. ఇది పనిచేస్తామని
చెప్తున్న పరిస్థితి. ఒకసారి విజువల్ చూపెట్టేద్దాం. మనం బాలక సుమన్ ఇంటి వద్దే ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గుమిగూడిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో పాటు ప్రధానంగా మేము జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమే, న్యాయపరమైన తీర్పును గౌరవించాలని బాలక సుమన్ చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు మార్నింగ్ నుంచి జరుగుతున్న ప్రతి అంశాన్ని ఏ విధంగా పరిగణించాలో ప్రభుత్వం గుర్తించాలి, అసలు ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తుందని చెబుతున్న పరిస్థితి. అధికారులతో పాటు క్లియర్ గా ఇటు ఈసీ కూడా, అంటే ఎలక్షన్ కమిషన్ కూడా చోద్యం చూస్తే తప్ప రెస్పాండ్ కావట్లేదని చెబుతున్న పరిస్థితి. 14 ఉన్న మాకు ఎందుకు చైర్మన్, వైస్ చైర్మన్ గా ప్రకటించట్లేదు, 7+1 8 మంది, వాళ్ళిద్దరు ఎక్స్ అఫీషియల్తో పాటు 10 మంది ఉన్న వాళ్ళను ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంటెన్షియల్ ఇదంతా చేస్తున్నారు. నేనేంటో వివేక్ వెంకటస్వామితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా తెలుసు. అసలు గంగాధర్ అనే ఎస్ఐ కూడా ఎవరో తెలియదు. ఈ జరిగిన బిఎన్ఎస్ యాక్ట్ 40/2026 ప్రకారం ఈరోజు ఆయన కేసు నమోదు చేసిన అంశం నాకు ఎక్కడా సంబంధం లేదు. అసలు ఆర్కేపీ ఎస్ఐ శ్రీధర్ ఏం జరిగిందో విజువలైజేషన్ రూపంలో చూడాలి. అసలు జరిగిన ఎవరై కానిస్టేబుల్, గాయపడ్డ కానిస్టేబుల్, ఆయనను కూడా నేను చూడలేదు. కాంగ్రెస్ వాళ్ళే దాడి చేశారు, వాళ్ళు కూడా రాళ్ళు రువ్వాలు. ఫస్ట్ ఏదైనా సీసీటీవీ ఉంటే సీసీటీవీ గమనించాలి, లేదంటే ఏదైనా వీడియో ఫుటేజ్ ద్వారా చూడాలని డిఫెన్స్ లో భాగంగానే మేము ప్రతిఘటించవలసి వచ్చింది. అంతకు మించి వేరే ఏం లేదు. ప్రజలు జైలుకు వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని బాల్క రైట్. అది ప్రస్తుతం అక్కడ పరిస్థితి. పూర్తి సమాచారానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ క్యాడర్ చేరుకుంటోంది, బాల్క సుమన్ ఇంటికి చేరుకుంటోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హైటెన్షన్ సిచ్యువేషన్ ఉంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుకు రంగం సిద్ధమైందంటూ ప్రస్తుతం చర్చ జరుగుతుంటోంది. అక్కడ ఏ క్షణాన్నైనా అరెస్ట్ జరిగే అవకాశం ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే సుమన్ ఇంటి దగ్గర భారీగా చేరుకుంటోంది అక్కడ క్యాడర్. సుమన్ రాళ్ల దాడిలో కానిస్టేబుల్కు గాయాలయ్యాయని రామకృష్ణపూర్ పిఎస్లో ఎస్ఐ గంగారాం ఫిర్యాదు చేశారు. మంత్రి జూపల్లి ట్వీట్తో సుమన్ అరెస్టు తప్పదంటూ ప్రచారం జరుగుతుంటోంది అక్కడ. ఈ నేపథ్యంలోనే ఆయన రియాక్ట్ అయ్యారు. మాజీ ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం బాల్క సుమన్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈరోజు రాత్రికి అరెస్ట్ కాబోతున్నారా? ఈ చర్చ జరుగుతుంటోంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.